వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం ఒకటి. ఇది ప్రకాశం జిల్లా పులివెందుల అనొచ్చు. ఇది ఒంగోలు లోక్సభ పరిధిలోకి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం. మొత్తం ఓటర్లు సుమారు 2 లక్షలు. ఈ అసెంబ్లీ స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ సమీప తెదేపా అభ్యర్థి బూదాల అర్జితరావుపై 31,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా ఆదిమూలపు సురేష్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి తెదేపా అభ్యర్థి డేవిడ్ రాజు వైసీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కు స్థానచలనం తాడిపర్తి చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక తెదేపా నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన బూదాల అర్జితరావు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. త్రిముఖ పోటీ నెలకొని ఉన్న ఎర్రగొండపాలెం అసెంబ్లీలో 5 మండలాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద అరవీడు. ఇక వైసీపీలో గ్రూపులుగా ఏర్పడి మండల స్థాయిలో ఒకరిపై ఒకరు నిందలతో పాటు వైసీపీ అభ్యర్థి ఒంటెద్దు వైఖరి కూడా ప్రజల్లో వైసీపీని పలుచన అయ్యేట్టు చేసింది. గ్రామాల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలు వైసీపీ విజయానికి అవరోధులుగా ఉన్నాయి. ఇక బాలినేని సూచన మేరకు ఇక్కడ ఆదిమూలపు సురేష్ ను తప్పించడం కొంతమంది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తెదేపా నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎరిక్సన్ బాబు అతి స్వల్ప కాలంలో నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కష్టపడి పనిచేస్తాడు అనే మాట నియోజకవర్గంలో ఉంది. ఇక ఒంగోలు లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఈసారి తెదేపా తరఫున పోటీ చేయడం బాగా కలిసి వచ్చే అంశం. చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో, దేవినేని ఉమా చొరవతో స్థానిక విభేదాలు పక్కన పెట్టి మన్నం రవీంద్ర, ఎరిక్సన్ బాబుతో కలిసి పనిచేస్తున్నారు. ఇక జనసేన, బీజేపీ కూటమి తోడ్పాటు, ఎంఆర్పీఎస్ మద్దతు ఎరిక్సన్ బాబుకు బాగా కలిసొస్తోంది. రసవత్తరమైన పోర్లో తెదేపా మొదటిసారి విజయం సాధించి రికార్డు బద్దలు కొడుతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.